ఏంటి ఎలా జరుగుతుంది ప్రచారం ఏంటి? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. ఎక్కడ వెళ్ళినా కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలందరూ కూడా. జగన్ అన్న పైన ఉన్న అభిమానం, పార్టీ పైన ఉన్న ప్రేమ అవన్నీ కూడా మమ్మల్ని చాలా ఆనందంగా అంటే మమ్మల్ని చాలా ఘనంగా స్వాగతిస్తున్నారు ప్రజలందరూ. సో అంటే మీరు ఎంపీగా ఇక్కడ 2019 చేశారు. 19-24 ఇక్కడ లేరు. సో మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఎందుకని మీరు అసెంబ్లీకి ప్రిఫర్ చేశారు? ఏంటి ఇక్కడ ఇది అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిర్ణయం. ఆయన అసెంబ్లీకి వెళ్ళమన్నారు. నేను ముందే చెప్పాను, జగన్ అన్న ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను అంటే ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మీ సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువ ఉన్నాయి, బుట్టా రేణుక అయితే ఇక్కడ గెలుస్తారనేటువంటి ఈక్వేషన్ కూడా ఒకటి ఉంది. అలా దానికంటే కూడా ఎక్కువగా సామాజిక న్యాయం కింద జగనన్న బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఆఫ్కోర్స్ ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది. బీసీలకు, మహిళలకు, మైనారిటీస్కి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి దగ్గర కూడా అందరికీ సమాన న్యాయం చేసుకుంటూ వెళ్ళారు. ఈసారి చూస్తే మహిళలకు గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ టికెట్లు ఇవ్వడం జరిగింది. గతంలో 14 ఉంటే ఈసారి 19 టికెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మైనారిటీస్కి 7 టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బీసీలకు 48 టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటూ వెళ్తే అన్న సామాజిక న్యాయం పరంగా ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఎమ్మిగనూరు వీవర్స్ చేనేతలకు పెట్టిన పేరు కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు. సో ఏంటి ఎట్లాంటి ఇష్యూస్ మీరు ఐడెంటిఫై చేస్తున్నారు ఎమ్మిగనూరులో? ప్రజల నుంచి ఏ రకమైనటువంటి అప్పీల్స్ వస్తున్నాయి మీకు? సిన్స్ ఇది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంతో ఎలా అయినా కర్నూలు రాయలసీమ అంటేనే మాకు కొంచెం నీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతం. అందులో కర్నూలు పశ్చిమ ప్రాంతం ఇంకా ఎక్కువగా మనకి నీటి సమస్య ఉంటుంది. ఇది ఎండాకాలం అవ్వడం వల్ల నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచిస్తున్నాము. దాన్ని తప్పకుండా మేము అధిగమిస్తామని ఆశిస్తున్నాను. జగనన్న తప్పకుండా దృష్టి పెడతారు. అలాగే ఇక్కడ లోకల్గా అంటూ పెద్ద సమస్యలు అంటూ అంటే ప్రతి జనం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు పిల్లలకు స్కూల్స్ కానివ్వండి, గ్రామంలోనే హాస్పిటల్స్ కానివ్వండి, గ్రామాలలోనే వాళ్ళకి సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకందరికీ అందుబాటులో ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు.